మనమైతే ఈరోజు వచ్చేసి హన్మకొండ జిల్లాలో రైతన్న సాగు చేస్తున్న ఈ వంగ తోటలో మనమైతే ఉన్నామండి. ముఖ్యంగా మనము ఈ వంగ తోటలో చూసుకున్నట్లయితే రైతన్నలకు అతిపెద్ద సమస్య ఈ పూత కాత అనేది రాకపోవడం, అలాగే ఈ పచ్చదోమ, ఈ తెల్లదోమ, పేనుబంక మొదలైన రసం పీల్చే పురుగుల సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వంగ తోటలో అలాంటి సమస్యలు ఏమి కూడా లేకుండా చాలా అంటే చాలా బాగా ఉందండి. అన్నగారు నమస్కారం. నమస్తే అన్న. అన్న మీ యొక్క ఏరియా, మీ యొక్క పేరు? నా పేరు బట్టు ప్రమోద్ అన్న. మాది హన్మకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుల గ్రామం అన్న. మేము గత 10 సంవత్సరాల నుండి కూరగాయల సాగు చేస్తున్నామన్న. కూరగాయల పంటల్లో మేము మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసిందన్న టమాటా, మిర్చి, వంకాయ, గోడుచిక్కుడు, కీరోస, బీరకాయ లాంటి పంటలు మేము వేస్తాం. ఓకే అన్న, దీన్ని వేసుకొని ఎన్ని రోజులు అవుతుందన్న? ఇది వేసేసుకొని ఆల్రెడీ 90-120 డేస్ అవుతుందన్న. ఓకే అన్న, అంటే మరి మీరు దీన్ని వచ్చేసి మొక్క కావచ్చు, సాలు కావచ్చు, దీన్ని ఎలా నాటుకున్నారు అన్న? మనకు మొక్క వచ్చేసి 1.5 to 2 feet ఉంటుందన్న. మనకు సాలు 4 feet గ్యాప్ ఉంటుందన్న. ఓకే అన్న, ఎలా పోతున్నాయి అన్న ఒక కేజీ అన్న? మనకు స్టార్టింగ్ హార్వెస్టింగ్ వచ్చినప్పుడు అసలు ఎందుకు పెట్టినా అనిపించింది. కాకపోతే ఆ రోజు ఎంత మనకు 10 రూపీస్ పర్ కేజీ ఉండే అన్న. కాకపోతే ఈ రాను నేను ఎండాకాలం చూసుకొని ఎండ తీత బాగుండడం వల్ల మనకి ఇప్పుడు 30 రూపీస్ పర్ కేజీ పడుతుందన్న. ఇప్పుడు ఓకే నాకు డైలీ 4 క్వింటాలు 4 క్వింటాలు వస్తాయన్న. నేను డైలీ మార్కెట్కి వెళ్తా. ఇది ఒక్కడేనే కాదు, నాకు మిర్చి ఉంది, కోడిచిక్కుడు ఉంది, బీరకాయ ఉంది, టమాటా ఉంది. ఓకే అన్న, మరి ఈ వంగ తోటలో చూసుకున్నట్లయితే రైతన్నలకు అతిపెద్ద సమస్య ఈ పూత కాత అనేది ఎక్కువ రాదన్న. అలాగే మనం చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల సమస్యలు అంటే చాలా అధికంగా ఉంటాయి. కానీ ఇందులో అలాంటి సమస్యలు ఏం కూడా లేకుండా చాలా అంటే చాలా బాగా ఉందన్న. మరి వీటి యొక్క నివారణ కోసం వచ్చేసి మీరు ఎలాంటి మందులు మీరు స్ప్రే చేస్తున్నారన్న? అన్న మెయిన్గా చెప్పాలంటే ఏంటిదంటే, నేను ఎంచుకున్న సీడ్ మాత్రం డెమో సీడ్ అన్న. మనకి ఇది ప్రభుత్వం నుండి రావడం జరిగింది సబ్సిడీ రూపంలో. తీసుకొని మనం ప్లాంటేషన్ చేసిన 45 days దాకా ఇబ్బంది ఏం లేదన్న. తర్వాత మాత్రం నాకు ఆల్రెడీ ముడత స్టార్ట్ అవ్వడం జరిగింది. నేను పర్లేదులే అని చెప్పేసి నేను స్టిక్కీ ప్యాడ్స్ పెట్టడం జరిగింది, అయినా కూడా కంట్రోల్ కాదే అన్న. అప్పుడు మనకు పెగాసిస్ స్ప్రే చేయడం జరిగింది ఒకసారి. అప్పుడు లైట్గా కంట్రోల్ అయ్యి మళ్ళీ 1 week మళ్ళీ రావడం జరిగింది. తర్వాత ఒక ఫ్రెండ్ సజెషన్ ద్వారా నో కంపెనీ వాళ్ళది హైక్లీన్ మందు వాడడం జరిగిందన్న. అది 2 times స్ప్రే చేశానన్న. బాగా బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది మనకు. దాని ద్వారా తెల్లదోమ, పచ్చదోమ, ఈ త్రిప్స్ అలాంటి అన్నీ మనకు కంట్రోల్ అయ్యి క్లియర్గా మంచి పూత కాత పట్టడం జరిగిందన్న. తర్వాత మనకు పూత వస్తుంది కానీ కాయ రావడం లేదు, పూత రాలిపోతుందని చెప్పేసి మళ్ళీ అదే నో కంపెనీ వారి F2 వాడడం జరిగిందన్న. F2 వాడడం ద్వారా నాకు మంచి పూత వస్తుంది, పూత డ్రాప్ కాకుండా కాయ కూడా మారడం జరుగుతుంది. ఇప్పుడు మంచి లాభాలను తీసుకుంటున్నామన్న. అంటే బాగుంది. అంటే మీరైతే వచ్చేసి నోవా అగ్రిటెక్ వాళ్ళే వచ్చేసి F2 అలాగే ఇది ఐక్లీన్, ఈ రెండింటిని మీరైతే వాడుకోవడం ద్వారా మంచి పూత కాత అనేది వస్తుంది. అలాగే అన్ని రకాల రసం పీల్చే పురుగులు అనేవి కంట్రోల్ అవుతున్నాయి.